చిన్న ప్రేయర్ చెప్పుకుంటాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే దీర్ఘాయుషు ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా మూడ్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఈజీ, సేఫ్, నార్మల్ డెలివరీలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఈ మన ఈ ప్రేయర్ అనేది ఒక ఆలోచనగానే ఉండేది. తర్వాత మెల్లమెల్లగా అది ఒక 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 ఇష్టం నుంచి, ఒక చిన్న దీపం నుంచి కొంచెం గ్యాస్ స్టవ్కి, ఇంకా ఇంకా ఫారెస్ట్ ఫైర్ అంటారు, అడవి నిప్పు, అట్లా ఎక్కువ అయిపోవాలి అనే కోరిక. ఒకటి అది నాకు ఎక్కువ అవ్వాలి అనేది. అది ఎక్కువ అయ్యే కొద్దీ వినేవాళ్ళకి అందరికీ, ఇప్పుడు మన బిడ్డ మాత్రం కాదు, ఏ బిడ్డ అయినా అది మంచిగా అవ్వాలి. ప్రతి బిడ్డ కనీసం మన బిడ్డ అయినా బాగుండాలి అనే ఫీలింగ్ అందరికీ వస్తే ఇక్కడ ఉండే వాళ్ళకి మెల్లమెల్లగా మనకు అది అలవాటు ఏ బిడ్డను చూసినా కూడా నువ్వు బాగుంటావు అనేది స్పాంటేనియస్గా వచ్చేస్తే ఖచ్చితంగా మనం మంచి బిడ్డల్నే నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి బిడ్డల్ని మనం ఈజీగా అందిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పర్సనాలిటీ డెవలప్ అయ్యి 3-4 ఇయర్స్లోనే ఇప్పుడు మోల్డ్ అయిపోతున్నారు. వాళ్ళని మార్చడం, వాళ్ళకి ఏది కావాలి అంటే అది, వాళ్ళ మొండితనంగా ఉండడం, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం, అటువంటిది ఎక్కడో మారిపోవాలంటే ఇప్పుడు మనం చేయాలి. మనకు కావాల్సిన ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా వీలైనంత వరకు అవుట్ ఆఫ్ ద వే చెప్పి చూస్తాం, చేస్తే చేసుకొని అనే బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటే కొంతవరకు నెక్స్ట్ కొంత స్ప్రెడ్ అయ్యేదానికి బాగుంటుంది అనే ఆలోచన. ఎందుకంటే ఇది ఎవరు చేయాలంటే మనమే చేయాలి. ఇదే గవర్నమెంట్ ఇంకా దానికి ఒక ఇది లేదు. అందుకనే ఈ ఆలోచన మళ్ళీ మంచి బిడ్డగా, ఒక ఉత్తమమైన బిడ్డ. ఎందుకంటే మంచి మారల్ వాల్యూస్ ఫస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కాన్ఫిడెన్స్, ఇది రెండు బాగున్నప్పుడు మిగిలినదన్నీ వచ్చేస్తుంది. మనకి చదువు ఉంది కానీ సంస్కారం ఎక్కడో లోపించిపోతుంది. మనం అది చెప్పి తీసుకొని వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. అందుకనే ప్రెగ్నెన్సీలో దాని తర్వాత మనం ఎవరో ఒకరు గట్టిగా చెప్పేసేయడం, ఆ ప్రోగ్రామింగ్ ఎవరో ఒకరు చేయిస్తాం. అది మనం ఒక్కసారి వాళ్ళు చెప్తే వినే పరిస్థితిలో మనసులో అయినా గట్టిగా చెప్పుకుంటాం, వీళ్ళు బాగుండాలి, బిడ్డ బాగుండాలి. ఒక ప్రెగ్నెన్సీ మా అమ్మను చూసినప్పుడు మంచి బిడ్డనే, ఆ ఒక్కొక్కసారి ఆ స్ట్రాంగ్ థాటే కూడా ఇట్ విల్ బ్రింగ్ సమ్ చేంజెస్. అందుకనే మనం ఈ ఒక్క మంచి నెక్స్ట్ జనరేషన్ మనం తీసుకురావాలి అనేది అందరు షేర్ చేసుకుంటాము. ఈరోజు మనతో డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికోసం డాక్టర్ కీర్తి వస్తున్నారు. అంటే అంతకుముందు తన ప్రెగ్నెన్సీ ఎట్లా వచ్చింది అనే జర్నీని కూడా రీసెంట్గానే షేర్ చేసుకున్నారు. ఇప్పుడు డెలివరీ దాని గురించి కూడా చెప్పబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కీర్తి. నేను దుబాయ్లో డెంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. బేసిక్గా మాది నెల్లూరే, పుట్టి పెరిగింది చదివింది అంతా నెల్లూరే. ఇప్పుడు వర్క్ చేస్తుంది మాత్రం దుబాయ్లో. ఇంతకుముందు ఇక్కడ నేను ఏప్రిల్ 29th ఇక్కడికి ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు నాకు మా బేబీకి 18 days. నార్మల్ డెలివరీలో ఆడపిల్ల పుట్టింది మాకు, 18 days అయింది. నేను ఫ్రీగా ఈజీగా తిరుగుతున్నాను. నేనే మా పాపని ఇంట్లో మా అమ్మ దగ్గర వదిలేసి నేనే డ్రైవ్ చేసుకుంటూ కూడా వచ్చేసాను. సో నాకు నార్మల్ డెలివరీ అయింది. అందరూ కూడా
మీరు చూసింది, మీరు విన్నది మాత్రమే నమ్మండి. ఎవరెవరో చెప్పింది మాత్రం అసలు వినకండి. నేను ఇక్కడ చూపించుకుంటున్నానంటే నేను ఇక్కడికి 8th మంత్లో వచ్చాను. 7 months నేను దుబాయ్లోనే ఉన్నాను. కానీ నేను ఈ వీడియోస్ అన్నీ చూశాను. నేను మేడంని నమ్మాను. బేసిక్గా నన్ను నేను నమ్ముకున్నాను, నేను ఈజీగా డెలివర్ చేసుకుంటాను అని. అండ్ నేను ఫస్ట్ నుంచి కూడా చాలా యాక్టివ్గా అన్ని పనులు చేసుకున్నాను. ఏదో ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని నేనేమి ఫుల్ రెస్ట్ తీసేసుకుని అలా ఏం లేదు. సో ఇంట్లో పనులన్నీ నేనే చేసుకునేదాన్ని. ఎప్పుడైనా కష్టంగా ఉంటే మా హస్బెండ్ హెల్ప్ చేసేవాళ్ళు, కానీ లేకపోతే ఫుల్గా నేనే చేసుకునేదాన్ని. మొత్తం డొమెస్టిక్ వర్క్, లేదా నేను వర్క్ చేస్తాను క్లినిక్లో. సో క్లినిక్కి వెళ్ళి వచ్చేదాన్ని. నైట్ లేట్ అయినా నా ఫుడ్ నేనే చేసుకుని తినేదాన్ని. సో నేను ఫస్ట్ నుంచి అంత యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నాకు నార్మల్ డెలివరీ ఎందుకు కాదు అనేదే నేను నమ్మాను. నేను మేడంని నమ్మాను, ఈ హాస్పిటల్ని నమ్మాను. అండ్ మోర్ ఓవర్ నా బేబీని నేను ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటున్నాను, నువ్వు ఈజీగా వచ్చేయాలి, నార్మల్గా వచ్చేయాలి. అప్పుడే కొంచెం మనం అమ్మమ్మకి తాతకి ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది. మనం ఈజీగా ఉంటే నేను నిన్ను చూసుకోగలుగుతాను, మనం తొందరగా వెళ్ళిపోవచ్చు నాన్న దగ్గరికి, ఇలానే చెప్పేదాన్ని ఫస్ట్ నుంచి కూడా. సో వాళ్ళు ఎక్కువ కష్టపడలేరు నేను సిజేరియన్ చేసుకుంటే, సో నన్ను కూర్చోబెట్టి వాళ్ళు సేవలు చేయలేరు. ఇదే ఫస్ట్ నా థాట్, ఇదే ఉండింది. ఏ డెలివరీ అయినా సరే ఇంట్లో చేసే అన్నీ చేస్తుంటారు. ఆ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. ఇంట్లో చంటి బిడ్డ ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళకి ఆ స్ట్రెయిన్ ఉంటుంది. కానీ సిజేరియన్ అంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనేది జనరల్ ఫీలింగ్. నాకు కూడా అదే ఉండింది. మనం ఎక్కువ కష్టపెట్టకూడదు, అమ్మమ్మని తాతని, తొందరగా వెళ్ళిపోవాలి, నా అమ్మ తొందరగా మళ్ళీ వర్క్ వెళ్ళాలి. సో నువ్వు ఈజీగా వచ్చేసేయి, నార్మల్గా వచ్చేసేయి అని నేను ఫస్ట్ నుంచి కూడా నా బేబీకి చెప్పుకునేదాన్ని. టాక్ టు బేబీలో నేను మెడిటేషన్ చేసేటప్పుడు నేను మైండ్లోనే మాట్లాడుకుంటూ ఉండేదాన్ని, చెప్తుండేదాన్ని బేబీకి, నువ్వు ఈజీగా వచ్చేయమ్మా, నీ అమ్మ కొంచెం పెయిన్ అన్న తీసుకుంటుంది కానీ నువ్వు ఈజీగా వచ్చేసేయి అని చెప్పాను. నేను January 17th మార్నింగ్ ఇక్కడ అడ్మిట్ అయ్యానండి. 37 weeks అయిపోతున్నాయి, నాకు ఇంకా పెయిన్స్ రాలేదని నేను అడ్మిట్ అయ్యాను. మార్నింగ్ ఫార్మాలిటీస్ అన్నీ అయ్యి నేను అడ్మిట్ అయ్యే లోపల 10 అయింది. లంచ్ తర్వాత స్టార్ట్ చేస్తామన్నారు. లంచ్ చేసాము, ఎనిమా అయిపోయింది. ప్రొసీజర్ స్టార్ట్ చేసేసరికి అరౌండ్ 1 o'clock అయింది. 4:35కి నాకు ఆడపిల్ల పుట్టిందండి. ఓన్లీ 3 hours నాకు ప్రొసీజర్ అంతా అయిపోయింది. పెయిన్స్ వచ్చాయి. ఒక 2 hours కష్టపడ్డాను, కష్టపడలేదని చెప్పను. పెయిన్ అయితే కొంచెం ఉంటుంది, కానీ ఆ పెయిన్ మన బేబీ కోసం, మన కోసం అంతే. మనం ఈజీగా ఇప్పుడు నేను ఇంత ఫ్రీగా ఉన్నాను, 18 days తర్వాత అన్ని పనులు నేను చేసుకుంటున్నానంటే నా బేబీ నార్మల్గా వచ్చింది కాబట్టి నేను ఇంత ఫ్రీగా ఉన్నాను. సో ఇప్పుడు నాకు ఆ పెయిన్ ఏం గుర్తులేదండి అసలు. జస్ట్ ఆ మూమెంట్లో ఆ పెయిన్ ఉండింది, ఆ 1-2 hours పెయిన్ ఉండింది, కానీ నెక్స్ట్ డే నుంచి నాకు అసలు పెయిన్ లేదు. ఒక 10% ఆ సూచర్ దగ్గర అక్కడ 10% ఒక పెయిన్ ఒక 1 week ఉండింది. ఇప్పుడు అంతా నార్మల్, అంతా హీల్ అయిపోయింది. అన్ని వర్క్స్ నేను చేసుకుంటున్నాను. సో మీరు మీ బేబీని నమ్మండి, మీ డాక్టర్ని నమ్మండి, అంతా ఈజీగా అయిపోతుంది, నార్మల్గా అయిపోతుంది. సో కాకపోతే ప్రెషర్ ఇవ్వకండి మీ మైండ్కి, ఈ డెలివరీయే కావాలి అట్లా ప్రెషర్ ఇచ్చుకోకండి. ఏదైనా పర్లేదు, ఇది అయితే ఇది, నార్మల్ అయితే నార్మల్, లేదు నార్మల్ కుదరలేదు అంటే మేడం సి సెక్షన్ చేయాలంటారు. నాకు అలానే చెప్పారు. అండ్ నాకు ఆల్రెడీ ఒక సర్జరీ అయిందండి 2 years బ్యాక్. ఒక ఫైబ్రాయిడ్ ఉంటే రిమూవ్ చేశారు. సో నేను 1 day 2 days పెయిన్స్ వచ్చి అంత స్ట్రెయిన్ ఇవ్వకూడదు నా యూటిరస్కి అని నాకు ముందే చెప్పారు. ముందు నాకు సర్జరీ చేసిన డాక్టర్ చెప్పారు, మేడం కూడా చెప్పారు. సో 1 day 2 days అంతా వెయిట్ చేయలేము, ఒకవేళ వస్తే 10-12 hours డెలివరీ చేస్తాం నార్మల్గా, లేకపోతే సి సెక్షన్ చేస్తామన్నారు. సో నేను దానికి కూడా రెడీగా ఉన్నాను. సో నా యూటిరస్ని నేను ఈ ఏజ్లో నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను అది కూడా మైండ్లో ఉంచుకున్నాను. అయితే అయింది నార్మల్, లేదు కుదరలేదంటే మేడం చెప్తారు. నేను డిసైడింగ్ కాదు అక్కడ. నా యూటిరస్ మీద ఎంత ప్రెషర్ పడుతుందని నేను చెప్పలేను ఆ టైంలో. ఓన్లీ మేడంకి తెలుసు, హాస్పిటల్లో స్టాఫ్కి, వేరే డాక్టర్స్కే తెలుసు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను ఫస్ట్ మేడంకి అదే చెప్పాను, మీ ఇష్టం. మా పేరెంట్స్ అదే చెప్పారు, మా హస్బెండ్ అదే చెప్పారండి, మీ ఇష్టం ఏదైతే అది. మాకు బేబీ హెల్దీగా రావాలి అంతే, సేఫ్గా హెల్దీగా బేబీ రావాలి. నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఏదైనా పర్లేదు అనుకున్నాము. అండ్ మేము అనుకున్నట్టే ఆడపిల్లే పుట్టింది. మేము ఫస్ట్ నుంచి ఆడపిల్ల కావాలనుకున్నాము, ఆడపిల్లే పుట్టింది. అది కూడా నార్మల్గా జస్ట్ ఒక 3 hours పుట్టేసింది. ప్రొసీజర్ ఓన్లీ 3 hours అంతే. నేను లాంగ్ టర్మ్ కొంచెం కూర్చొని వర్క్ చేయాలి మేడం, డెంటిస్ట్ కాబట్టి కొన్నిసార్లు ప్రొసీజర్ 1.5-2 hours ఒకే పేషెంట్ మీద కంటిన్యూస్గా ఉంటుంది. సో చాలా మంది ఏం చెప్పేవాళ్ళంటే, మీరు అంతసేపు కూర్చుని చేస్తున్నారు,
మీకు పొట్ట మీద ప్రెషర్ పడుతుంది, అంత స్ట్రెయిన్ తీసుకోవద్దు, వర్క్ మానేసేయండి, ఇట్లా చాలా చెప్పారు. కానీ నాకు మానేసి ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేదు. నాకు కొంచెం యాక్టివ్గా ఉండడం ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. సో నేను మధ్యలో ఒకసారి ఆన్లైన్ కౌన్సిలింగ్ మేడంకు ఫోన్ చేశాను, అన్న మేడంకి. చేస్తే ఏం కాదమ్మా, నువ్వు ఇంత టైం పడుతుంది ఒక ప్రొసీజర్కి నువ్వు చేయడానికంటే నువ్వు బేబీకి ముందే చెప్పేసుకో, నువ్వు బేబీకి చెప్పుకొని స్టార్ట్ చేయి, నీకు కుదిరితే మధ్య మధ్యలో లేచి ట్రై చేస్తుండు అని చెప్పారు. సో నేను ఏమన్నా సర్జరీకి కూర్చునేటప్పుడు ఒక 2 hours పడుతుందంటే నేను నాన్న ఒక 2 hours అమ్మ లేవలేదు, కొంచెం కష్టమైన ప్రొసీజరు, కొంచెం అమ్మ కొంచెం టెన్షన్ పడినా కానీ నువ్వు ఆ టెన్షన్ తీసుకోకు అని చెప్పేదాన్ని. సో నేను ఇక్కడికి 8th month వచ్చాను. ఇక్కడికి వచ్చే 1 week ముందు దాకా ఫుల్ గా క్లినిక్ వెళ్ళాను. ఫుల్ టైం మేడం, అంటే మార్నింగ్ 10 to 1, ఈవినింగ్ 5 to 10, 5 to 10 ఫుల్ టైమ్ క్లినిక్ లో వర్క్ చేశాను. సో ఒక్కొక్క రోజు కొంచెం స్ట్రెయిన్ అనిపించేది కానీ నేను ఎంజాయ్ చేసేదాన్ని. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్రైవ్ చేస్తూ పాపతో మాట్లాడుకోవడం, మనం వెళ్తున్నాము అలా చెప్పుకుంటుండేదాన్ని. అండ్ ఇంకా నేను చిన్నపిల్లల్ని కూడా ట్రీట్ చేస్తాం కదా మేడం. సో వాళ్ళు కొన్నిసార్లు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏడుస్తారు. సో చూడు నాన్న, ఇట్లా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏడవకూడదు, అనస్థీషియా ఇది ఇంజెక్షన్, నీకు కూడా వ్యాక్సిన్స్ ఇస్తారు రేపు, సో నువ్వు వీటికంతా ఏడవకూడదు అని చెప్పేదాన్ని. అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే మొన్న 5th day జాండీస్ టెస్ట్ చేశారు మేడం. మా మదర్ చాలా భయపడ్డారు ఎక్కడ ఏడ్ చేస్తుందో అని. సో వాళ్ళు బ్లడ్ తీసారు ఇక్కడ నుంచి, అసలు సౌండ్ కూడా లేదనమాట, అసలు కుయ్యి అని కూడా అనలేదు. మా మదర్ చాలా సర్ప్రైజింగ్ గా ఉన్నారు, ఇంత మొండిగా ఉంది ఏంటి నీలాగే అని. సో వర్కౌట్ అయింది, మనం మాట్లాడదాము అనుకున్నాను. అంటే ఇంకా కొన్ని విషయాలు, అంటే నైట్ కొంచెం స్లీప్ ఇంకా ఇర్రెగ్యులర్ గా అలా ఉంది, కానీ నేను నా బిడ్డని నేను ట్యూన్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఒక్కొక్క రోజు విసుగ్గా టెన్షన్ గా ఉంటుంది కానీ ఏంటబ్బా పడుకోవట్లేదు, నేను అంత మాట్లాడినా అనిపించింది. కానీ ఒక 2 days 3 days లేదు, చిన్నగా సెట్ అవుతారు, చిన్న పిల్లలు కదా, మనం చెప్పినవన్నీ వాళ్ళు ఇప్పటి నుంచే వినాలి అంటే కష్టం. సో అలా ట్యూన్ చేసుకుంటున్నాను. సో ఆ బిడ్డ కూడా ఒక 1 month 2 months లో మళ్ళీ రొటీన్ కి వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఇంతకు ముందు వేరే వాళ్ళు కూడా చెప్పినారు, ఒక్కొక్కసారి స్లీప్ మనకి ఒక్కొక్కసారి 1 month, కొంతమంది పిల్లలు సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద. సో నైట్ టైం బాగా యాక్టివ్ అయిపోయి ఆడుతుంటుంది, ఇదేంటి నాన్న మార్నింగ్ ఆడాలి నైట్ కాదు అని. ఇంకా ఫీడ్ చేసేటప్పుడు అంతా నువ్వు నైట్ పడుకోవాలి, మార్నింగ్ ఆడుకోవాలి అలా చెప్తూ ఉన్నాను. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మారుతూ ఉంది. సో ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ 1 month వాళ్ళ మారుతూ ఉంటారు, నువ్వు అట్లా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్తున్నారు. సో చూద్దాము, పర్లేదు, నా బేబీని నేను అయితే సెట్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఇంకా వేరే ఏం ఎక్స్పీరియన్స్? సేమ్ అదే మేడం, వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి. వర్క్ మానేసేయి అది ఇది అని చెప్పారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయపడ్డారు, అందరు చెప్తున్నారు నువ్వు మానేసేయి, నువ్వు వచ్చేసేయి అది ఇది అని. నేను చెప్పాను నేనైతే రాను, నేను యాక్చువల్గా అయితే 9th month లో వస్తారని చెప్పాను. సరే ఇంకా ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉన్నాయని ఇంకా వచ్చేసాను. సో మా హస్బెండ్ కూడా ఇంకా చాలే ఏమన్నా అవుతుందేమో అని తను భయపడుతున్నాడు. ఇక అక్కడ ఇద్దరమే ఉంటాం కాబట్టి ఏమన్నా అయితే హ్యాండిల్ చేయడం తనకు కూడా కష్టం అని చెప్పి తను లేదు ఇంకా చాలు వెళ్ళిపో అన్నట్లు అన్నారు. సో అదే మేడం, మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి, మన బేబీని మనం నమ్మాలి, మన డాక్టర్ని మనం నమ్మాలి. అది ఎవరైనా సరే, మీ గైనకాలజిస్ట్ కాదు, మీ డెంటిస్ట్ కాదు, ఎవరైనా సరే మీ డాక్టర్ని మీరు నమ్మితేనే మీ ట్రీట్మెంట్ అనేది చక్కగా జరుగుతుంది. మీ ట్రీట్మెంట్ మీరు అనుకున్నట్టు జరుగుతుంది, దాని మీ అవుట్కమ్ కూడా పాజిటివ్గా ఉంటుంది, అది ఏ డాక్టర్ అయినా సరే. అండ్ ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్పినవి నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే తప్పితే యాక్టివ్గా ఉండండి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. మేడం వాళ్ళు చెప్పిన డైట్ అంతా తీసుకోండి. సో ఇంకా ఏజ్ ఫ్యాక్టర్స్ ఇట్లాంటివన్నీ ఏమన్నా, నాకు ఏజ్ ఎక్కువ, నాకు డెలివరీ నార్మల్గా అవుతుందా లేదా, నాకు ఇప్పుడు 34 అండి, 34లో నార్మల్ డెలివరీ అవుతుందా అనేది ఇప్పుడు నాకు డెలివరీ అయ్యాక సి సెక్షనా నార్మలా అనే క్వశ్చన్ అసలు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. నార్మల్ అయిందా, సి సెక్షన్ అయిందా అని ప్రతి ఒక్కళ్ళు అవుతుంటే నార్మల్ అని చెప్తుంటే మా పేరెంట్స్ చాలా మంది ఏజ్ ఎక్కువ ఉన్నా నార్మల్ అయిందా, చాలా గ్రేట్ ఇట్లా చెప్తుంటే నాకు
ఇంత ఇంపార్టెన్స్ ఉందా డెలివరీ, మోడ్ ఆఫ్ డెలివరీకి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. నేను పెద్ద పట్టించుకోలేదు ఫస్ట్ నుంచి, కానీ జనాలు అడిగే క్వశ్చన్స్ వింటుంటే ఓ ఇంత ఇంపార్టెన్స్ ఉందా, ఎలా బేబీ పుట్టింది అనడానికి అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో 34లో నార్మల్ డెలివరీ అనేది చాలా గ్రేట్ అమ్మా అంటుంటే నాకు అది నా గ్రేట్నెస్ అనేవి అనిపించట్లేదు, అది మేడం వాళ్ళ గ్రేట్నెస్. అండ్ ఇంకా నా బేబీని నన్ను నేను ఎక్కువ నమ్మాను కాబట్టి అది పాసిబుల్ అయిందనే నేను అనుకుంటున్నాను. తప్పకుండా. ఎక్సర్సైజెస్ ఏమేమి? ఎక్సర్సైజెస్ 34th వీక్ నుంచి మేడం వాళ్ళు చెప్పారు మేడం. బటర్ఫ్లై, స్క్వాట్స్, వాకింగ్, ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎప్పటి నుంచి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేను 4th మంత్ నుంచే చేస్తున్నాను మేడం. ఇంకా వాకింగ్ చేసేదాన్ని, ఇంకా కొన్నిసార్లు క్లినిక్ లో టైర్డ్ అయితే చేసేదాన్ని కాదు. మాక్సిమం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ చేసేదాన్ని. కానీ 8th మంత్ నుంచి డైలీ ఒక 1.5 to 2 hours వాకింగ్ చేసేదాన్ని. అండ్ ఇంకా ఎక్సర్సైజెస్ అన్ని చేసేదాన్ని. సో మేడం వాళ్ళు ఏంటంటే చేయలేకపోతే చేయొద్దమ్మా అనేవాళ్ళు. లేదు మేడం, మీరు నార్మల్ అవుతుంది అంటే నేను చేసేస్తాను, ఎంత కష్టమైనా సరే, కొంచెం పెయిన్ వచ్చినా పర్లేదా చేసైనా అంటే చేసేసేయి అన్నారు. సో నేను కొంచెం పెయిన్ అనిపించినా చేసేసాను అనమాట. నాకేం భయం వేయలేదు. ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం నువ్వు మా ముందు చేయకు, మాకు భయం వేస్తుంది అనేవాళ్ళు. సో నేను ప్రైవేట్ గా నా రూమ్ లో నేను చేసుకునేదాన్ని ఎక్సర్సైజెస్ అన్ని. సో ప్రాబ్లం ఏం రాలేదు మేడం. అంటే ఎక్సర్సైజ్ మీరు చేసి ఒక 3 weeks చేస్తుంటారు? 3-4 weeks ఎక్సర్సైజెస్ అన్ని చేశాను మేడం. స్క్వాట్స్ కానీ, బటర్ఫ్లై. సో నేనే నా పాటికి నేను నంబర్ పెంచుకుంటూ, సో బటర్ఫ్లై ఒక 150 to 200 times, సో స్క్వాట్స్ ఒక 30-40 స్క్వాట్స్. సో నేనే నాకు ఓపిక ఉన్నప్పుడు నేను పెంచుకుంటూ నేనే చేసుకునేదాన్ని. సో వాకింగ్ కూడా 1 hour ఒక స్ట్రెచ్ చేసేదాన్ని ఈవినింగ్. తర్వాత ఎవ్రీ మీల్ తర్వాత ఒక 10 to 15 minutes వాకింగ్ చేసేదాన్ని. ఇంకా నార్మల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేసేదాన్ని. మెడిటేషన్, టాక్ టు బేబీ కలిపి చేసుకునేదాన్ని అనమాట. సో కామ్ గా కూర్చొని మైండ్ లోనే బేబీతో అన్ని మాట్లాడుకోవడం. సో మాట్లాడేటప్పుడు ఇంకా అన్ని ఫీడింగ్ నుంచి బాత్, స్నానం చేసేటప్పుడు నువ్వు ఏడవకూడదు, సో ఫీడింగ్ బాగా తీసుకోవాలి, మంచిగా వెయిట్ గెయిన్ రావాలి. సో నేను ఫ్రూట్స్ బాగా తినేదాన్ని ప్రెగ్నెన్సీలో. సో ఈ ఫ్రూట్స్ అన్ని నేను తింటున్నాను కానీ నువ్వు మంచి కలర్ రావాలి అని చెప్పుకునేదాన్ని. అలానే బేబీ మంచి కలర్ వచ్చింది. సో అలాగా ప్రతి విషయము నేను చెప్పేదాన్ని. సో రేపు నేను వర్క్ వెళ్ళాలి, అప్పుడు నువ్వు అమ్మమ్మ దగ్గర ఎవరి దగ్గర ఉండాల్సి వస్తుంది, సో నువ్వు వాళ్ళతో కోఆపరేట్ చేయాలి. సో అమ్మ నాన్న ఇద్దరు వర్కింగ్. సో ఇట్లాగా ప్రతి విషయం నా లైఫ్ లో ఉన్న ప్రతి విషయం అప్పుడప్పుడు కిక్ ఇచ్చేది మేడం. అంటే నేను పొద్దున్న ఎక్సర్సైజ్ చేసే టైంలో బేబీ యాక్టివ్ గా ఉంటున్నాను. సో నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి చేసేటప్పుడు నాకు మూమెంట్ బాగా తెలిసేది. సో ఓకే నేను ఇప్పుడు బాగా రెస్పాండ్ అవుతోంది కదా అని నేను అప్పుడే టాక్ టు బేబీ చేసుకునేదాన్ని. సో ఇంకా ఏమన్నా పనులు చేసేటప్పుడు ఇది ఇలా చెయ్యాలి, అది అలా చేయకూడదు అన్ని చెప్పేదాన్ని. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇంకా చూడాలి. కాకపోతే నేనైతే చెప్పుకునేదాన్ని, వింటుంది నా మాట వింటుంది అని మాత్రం చెప్పుకునేదాన్ని. సో ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఒకవేళ ఏడుస్తున్నా, నేను అక్కడ లేకపోయినా, నేను వెళ్ళి నేను చిన్ను అని పిలుస్తున్నాను, ప్రస్తుతానికి పేరు పెట్టలేదు. సో చిన్ను అమ్మ ఇక్కడే ఉందిరా, అమ్మ ఏం భయం లేదంటే ఆపేస్తుంది వెంటనే. లేదు అమ్మ వేలు పట్టుకో, ఇట్లా వేలు అందించానంటే పట్టుకుని ఏడవడం ఆపేస్తుంది. పట్టుకుంటుంది, పట్టుకుని గట్టిగా పట్టుకుంటుంది, ఏడవడం ఆపేస్తుంది. సో ఇట్లాంటివన్నీ కొంచెం హ్యాపీనెస్ ఇస్తున్నాయి మేడం. సో వింటుంది, మన మాటలు వినింది, అప్పుడు వినింది, ఇప్పుడు రెస్పాండ్ అవుతుంది అనేది కొంచెం హ్యాపీనెస్ ఉంది. కాకపోతే కొన్నిసార్లు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. సో అట్లాంటప్పుడు ఏంటబ్బా నేను ఏడవకూడదు అనుకున్నానే, ఏడుస్తుంది ఎట్లా ఫీలింగ్ ఉంది. కానీ వాళ్ళకేదో డిస్కంఫర్ట్, వాళ్ళు మనకి ఎక్స్ప్రెస్ చేసేది ఓన్లీ విత్ క్రైయింగ్ కాబట్టి సో పర్లేదు, మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఒక్కో రోజు అలానే ఉంటారు పిల్లలు. సో అలా అనుకుంటూ ఉన్నాను అంతే. ఓకే, మంచిదేమా. సో ఇది ఇప్పుడు సాంగ్ ఏమైనా వినారా ప్రెగ్నెన్సీలో? ఒక 2 songs బాగా వినేదాన్ని మేడం. రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి నేను ప్లే చేసేదాన్ని, లేదంటే నేనే పాడుతూ ఉండేదాన్ని. సో అవి ఇప్పుడు పెడితే లేదా నేను పాడితే పడుకుంటుంది. అదే ఇప్పుడు కంటిన్యూ చేయండి ఆ సాంగ్. మీరు ప్రెగ్నెన్సీలో ఏం మాట్లాడారో ఆ సాంగ్ మాత్రం ముఖ్యంగా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మీరు పాడుతూ, తర్వాత ఇంకా బిడ్డని కూడా స్లోగా పెరిగే కొద్దీ ఒక 2-3 lines అన్న పాడించి అలవాటు చేసి
దట్స్ గ్రేట్ స్ట్రెస్ బస్టర్ మనం వాళ్ళకి అందించేది. తప్పకుండా మేడం. ఇప్పుడు అమ్మ, మీరు, హస్బెండ్ అందరు కలిసి ఐ కాంటాక్ట్ పెట్టి టాక్ టు బేబీ చేయండి. తప్పకుండా. బాగా ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ ఏడుపు ఇది అనిపిస్తుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థమైపోతుంది. ఈ ఏడుపు ఆకలికి, ఈ ఏడుపు నిద్ర, ఈ ఏడుపు ఏదో ఇరిటేషన్ ఉంది, ఏదో దానికి ఏదో నచ్చలా మనం చేసేది, అట్లా మనకు అర్థమైపోతుంది. ఒక 2-3 days లోనే అర్థమైంది మేడం. ఇప్పుడు ఏడుస్తుంది అంటే బాత్రూమ్ కి వెళ్ళింది, అది మార్చాలి ఏడుస్తుంది, అట్లా ఒక 2-3 days కే అర్థమైంది. సో ఇప్పుడు ఏడిస్తే ఫస్ట్ అన్ని చెక్ చేసుకుంటాను. సో అన్ని చెక్ చేసుకుని ఓకే దీనికి ఏడుస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇట్లా అదే అర్థమైంది ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా సంతోషం, చాలా హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే ఆ పట్టుదల, ఆ ఇష్టంతో పాటు నాకు దానికోసం ముందు నుంచి చేసుకునేటప్పుడు డెలివరీ అనేది ఈజీగా అయ్యే వాళ్ళలో మనం ఏం గమనిస్తాం, ఫస్ట్ మనకే బాగున్నప్పుడు మన పక్కన వాళ్ళు ఒక్కొక్కసారి సపోర్ట్ చేసినప్పుడు బాగుంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ మినిమంగా చేసుకున్నా కూడా, ఇప్పుడు ఇంటి పని తన ఇంట్లో చేసుకున్నారు, ఇది హాస్పిటల్ పై వర్క్ చేసుకోవడం, యాక్టివ్గా ఉండడం, సో ఇవి అన్నీ నార్మల్ డెలివరీకి ఈజీగా చేసేస్తుంది. ఇప్పుడు 3 hours అవుతుంది అంటే 3 hours అయిపోయింది అంటే మెంటల్గా కూడా అవసరమైతే సిజేరియన్ నో ప్రాబ్లం. తర్వాత టాక్ టు బేబీ ఫస్ట్ నుంచి చేసి నా బేబీ నాకు కోఆపరేట్ చేస్తుంది, ఈ డెలివరీ అంటే ఏంది, నా బేబీ బయటకు వస్తుంది, దానికి కోసం నేను కొంచెం ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్ లాగా ఇది అనేది మనం దానికి మెంటల్లీ ప్రిపేర్ అయిపోయినప్పుడు నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోతుంది. చాలా బాగా చేసుకున్నారు, చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి మేడం, స్టాఫ్ చాలా కోఆపరేట్ చేశారు మేడం. నేను వాళ్ళ గురించి చెప్పకపోతే చాలా తప్పు అయిపోతుంది. 3 hours నేను పెయిన్స్ లో ఉన్నప్పుడు ఆ థియేటర్ స్టాఫ్ కానీ, వేరే శాంత మేడం, వీళ్ళు డాక్టర్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. అది నాకు చాలా బాగా గుర్తుంది. ఏంటంటే నేను చాలా పెయిన్ పడుతున్నాను, మేడం వచ్చారు, శాంత మేడం. మేడం వచ్చేసి అమ్మ కోవూరు దాకా వచ్చేసింది అమ్మ బేబీ, ఇంకా నెల్లూరు దాకా రావాలి అంతే, నువ్వు కొంచెం కష్టపడ్డావంటే వచ్చేస్తుంది, కోవూరు దగ్గర ఉంది బేబీ. అట్లా నాకు అది మాత్రం చాలా బాగా గుర్తుంది. అంత పెయిన్ లో ఉన్నా గానీ నాకు ఇంకా అది మాత్రం బాగా గుర్తుంది. ఇంకా స్టాఫ్ ఆ 3 hours నేను ఒక 2 hours చాలా పెయిన్ లో ఉన్నాను, వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. నాకు మసాజ్ చేయడం కానీ, ఇంకా నాకు సపోర్ట్ చేయడం కానీ. మా పేరెంట్స్ అందరినీ వాళ్ళు భయపడుతున్నారని బయటికి పంపించేశారు. సో ఓన్లీ మా స్టాఫ్ మాత్రమే నా పక్కన ఉన్నారు. సో పాప పుట్టాక కూడా ఆడపిల్ల పుట్టిందమ్మా, నువ్వు సాధించావు అని చెప్పడం కానీ, సో నాకు అది చాలా సపోర్టివ్ గా అనిపించింది. నిన్న ఫోన్ చేసి మేడం వాళ్ళు ఇవాళ రావాలి మేడం, ఏం అనుకోవద్దు అంటే కూడా నేనేం అనుకోను మేడం, మా ఇంటికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది, నాకు మా బంధువుల ఇంటికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు మేడం బాగున్నారా అని మాట్లాడుతుంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఈ స్టాఫ్ కానీ అందరు మేడం గారు, ఆండాల్ మేడం కానీ, ఇప్పుడు కూడా మా మదర్ ఆండాల్ మేడం పేరు చెప్పిన, హాస్పిటల్ పేరు చెప్పిన మా మదర్కి ఇంకా కూడా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇన్ని రోజులు వెయిట్ చేసినది. నాకు 6 years తర్వాత పుట్టిందండి పాప. సో 4 years ట్రయల్స్ తర్వాత పుట్టింది. సో ఇన్ని రోజులు వెయిట్ చేసి పాప పుట్టినందుకు మా మదర్ ఇప్పుడు కూడా ఆండాల్ మేడం పేరు చెప్తే చాలు మా మదర్ కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. తనే నాకు మేజర్ ఇన్స్పైరర్ అన్నమాట. నాకంటే ముందు తనే వీడియోస్ చూసింది, ఈ తర్వాత నేను చూసాక నాకు అర్థమైంది. మా మదరే ఎక్కువ వీడియోస్ చూసి నాకు పంపించేది, ఇవి చూడు అందరికీ పుడుతున్నారు, నార్మల్ గా పుడుతున్నారు, నీకు ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అవసరం లేదు, నువ్వు వచ్చి చూపించుకో అని మా మదరే నాకు మోటివేట్ చేసి ఇక్కడ రప్పించారు. ఫస్ట్ రప్పించి మేడం దగ్గర తీసుకొచ్చి జస్ట్ నేను 20 days ట్రీట్మెంట్ తర్వాత నేను కన్సీవ్ అయిపోయానండి. సో నేను ఎక్కువ ప్రెషర్ కూడా ఏం తీసుకోలేదు. అండ్ 9 months ఆఫ్ జర్నీ కూడా అసలు చాలా తొందరగా అయిపోయింది. థ్యాంక్స్ టు ఆండాల్ మేడం, భాస్కర్ సారు, అండ్ ఈ హాస్పిటల్ కూడా చాలా పెద్ద థ్యాంక్స్, అండ్ స్టాఫ్ అందరికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. Thank you so much. God bless you.